ఒకసారి ఒక మనిషి నరకంలో పడవేయబడితే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మనిషికి నెమ్మది, సమాధానం ఉండదు. కాల్చబడతానే ఉంటాడు యుగయుగాలు. ఒక రోజుతో పోయేది కాదది. ఇక్కడైతే ఈ లోకంలో మాత్రం 70-80 సంవత్సరాలతో పోతుంది ఈ లోకం. కానీ ఒకసారి నరకంలో ఒక మనిషి ప్రవేశిస్తే 70-80 సంవత్సరాలు కాదు, యుగయుగాలు. యుగయుగాలు మనిషి దాంట్లో కాలుతూనే ఉండాలి. ఇది రెండో మరణము. మొదటి మరణం గురించి దేవుడు ఏమీ పెద్దగా మాట్లాడలేదు. మీరు వస్త్రాలు విప్పి వేసుకున్నట్లే మొదటి మరణం. కానీ రెండో మరణం గురించి దేవుడు మాట్లాడాడు. ఆ రెండో మరణము నరకము, పాతాళ లోకము. దాంట్లోకి వెళ్ళిపోతారు. మీరు బతికే ఉంటారు, కానీ బతుకుతూ చస్తూ ఉంటారు, కాల్తానే ఉంటారు యుగయుగాలు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందువల్ల దేవుడు దేనికి ప్రాముఖ్యత ఇయ్యాలి నువ్వు అనేది మాట్లాడుతున్న మాట ఈ రోజున. మన ప్రాముఖ్యత అంతా కూడా మన గమ్యస్థానానికి. మన గమ్యం ఏది? 70-80 సంవత్సరాలు బతికి తర్వాత మనం పోయేది ఎక్కడికి? నరకానికా, పరలోకానికా? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఆ రాజ్యం కొరకు సంపాదించుకోవాల్సిందేంటో అది సంపాదించుకుంటే మనం నరకం వెళ్ళాం. మన యొక్క జీవితం పూర్తి చేసుకొని నేరుగా పరలోకం వెళ్తాం. ఈ లోకం నుంచి వెళ్ళిపోతే పరలోకమే వెళ్తా, నరకం వెళ్ళను అని ఒక నిశ్చయిత ఉంటే గనక అప్పుడు అంటావు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఎందుకంటే ఈ భూమి మీద ఆకలి దప్పులు ఉంటాయి, పరలోక రాజ్యంలో అవి ఉండవు. ఈ లోకంలో కన్నీళ్లు కార్చడం ఉంటుంది, ఆ లోకంలో కన్నీరే ఉండదు. సంతోషం, సమాధానమే. భక్తునికి ఆ విషయం తెలుసు. ఆయన సిద్ధపడి ఉన్నాడు. నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, బతుకుతేనేమో దేవుని కోసం బతుకుతాను ఇక్కడ, లేదా చనిపోతే నేరుగా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాను, దేవుని ఒళ్ళో కూర్చుంటాను. అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు గనక అతను ఆ విషయం చెప్పాడు.